చాలా మందికి బాడీ సన్నగా ఉన్నా కూడా మనకి ఆర్మ్స్ దగ్గర అనేది ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుందండి. వెయిట్ లాస్ అయినప్పుడు కూడా మన బెల్లీ దగ్గర నుంచి థైస్ దగ్గర నుంచి ఫ్యాట్ తగ్గిపోతుంది. కానీ ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ తగ్గినా కూడా మజిల్ అనేది లూజ్ అయిపోయి ఇలా సాగిగా వేలాడుతూ ఉంటుందండి. ఇప్పుడు మేము చూపించే సింపుల్ ఎక్సర్సైజెస్ డైలీ మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 10 డేస్లోనే మీకు ఆర్మ్స్ అనేవి టోన్ అవుతూ ఉంటాయండి. ముందు ఇలా నిల్చొని మనం 2 హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేద్దామండి. స్ట్రెచ్ చేసేసి మెల్లగా ఇలా సర్కిల్స్ ఇవ్వండి. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉండండి. ఇలా మెల్లగా సర్కిల్స్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ హ్యాండ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, మజిల్స్ అన్నీ స్ట్రాంగ్గా కూడా అవుతాయి. టోనింగ్తో పాటు స్ట్రెంగ్త్ కూడా వస్తుంది మీ హ్యాండ్స్కి. ఇలా క్లాక్ వైజ్లో ఒక 10 రౌండ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో ఒక 10 రౌండ్స్ చేయండి. మెల్లగా స్టార్ట్ చేయండి. ఒక ఫస్ట్ 10 కౌంట్స్, తర్వాత 15, అలా కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. మీరు 50 కౌంట్స్ వరకు కూడా చేసుకుంటూ ఉండొచ్చండి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పైకి కిందికి ఇలా అంటూ ఉండండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందికి. 10, 9 ఇలా కౌంట్ చేసుకుంటూ ఫస్ట్ మెల్లగా 10, తర్వాత కౌంట్ ఇంక్రీజ్ చేయండి. 50 వరకు కూడా చేసుకోవచ్చు. అలాగే ట్విస్టింగ్ చేయండి. ఇలా హ్యాండ్స్ని ట్విస్టింగ్ చేస్తూ ఉండండి. మీ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలండి. ఏది చేసినా బ్రెత్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 2 హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసేసి ఇన్హేల్ చేస్తూ మీ చెస్ట్ ఓపెన్ చేయండి. ఎక్సేల్ చేస్తే దగ్గరికి. ఇన్హేల్ ఓపెన్, ఎక్సేల్ క్లోజ్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇలా ఒక 10 టైమ్స్ అలాగా చేస్తూ ఉండండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసి మీ ఎల్బోస్ని ఇలా కిందికి అనండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ కంఫర్ట్ లెవెల్లో మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తూ ఉండండి. సో ఇలా చేస్తుంటే కొంచెం పెయిన్ అనిపిస్తుందండి, బట్ నో పెయిన్ నో గెయిన్ కదా. మీకు డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుందండి. 10 డేస్లోనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది.